మాది కాల్వశ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. వర్షాకాలంలో 3 ఎకరాల పత్తి పెట్టాను. అప్పుడు నకిలీ విత్తనాలతోటి పురుగు మందులతోటి గులాబీ రంగు పురుగు ఆశించి అప్పుడు 4-5 క్వింటాల దిగుబడి రాలే. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెడితే అప్పుడు లాస్ అయినాము. యూరియా బత్తాలు సరిగ్గా దొరకక కష్టపడి చేసిన పత్తి తుఫాన్లకు ఖరాబ్ అయ్యి పత్తి కూడా సరిగ్గా బాగలేక అప్పుడు ఎకరానికి ₹1,00,000 మునిగిన. ఇప్పుడు కనీసం రెండో పంటగా ఈ మొక్కజొన్న విత్తుకుంటే ఇంత కనీసం మేము సంపాదించుకోకుండా మా కుటుంబ అవసరాలు గడవటానికైనా తోడ్పడతాయని ఇప్పుడు 3 ఎకరాలు మొక్కజొన్న వేసుకుంటే ఇప్పుడు కెనాల్ నీళ్లకు అటు ఇటు తిప్పలబడి ఆ యూరియా బత్తాలు దొరకకపోతే ఆడీడ తెచ్చుకుంటా తిప్పలబడి ఎకరాన ₹1,00,000 పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు రాత్రి వచ్చిన గాలికి మొత్తం నేలకు వాలింది. ఇంకా గింజలు సరిగ్గా కాలే. దీనికి మళ్ళా ఎకరాన ₹1,00,000 ఇట్లా నష్టపోయినా. కనీసం నేను సంపాదించుకోకుండా మంచిదే కానీ ఇంటి అవసరాలకు సరిపోయేటట్టన్నా ఈ పంట దిగుబడి వస్తుందని ఆశించితే ఇది కూడా నిరాశ అయింది. ఇప్పుడు ఏం చేయాలనో పాల్గొని పరిస్థితి ఉన్నది. ఈ రైతుల బతుకు మారేదన్నాడు, రైతు బాగుపడేదన్నాడు. అకాల వర్షాలు, అకాల వానలు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, యూరియా సరిగ్గా దొరకక నానా ఇబ్బందులు పడుకుంటా మేము ఇట్లా కష్టపడతా అంటే కాలం మా మీదనే కత్తి కడుతుంది. మాకు అప్పులు పెట్టుబడి పెట్టుకుంటా ఇవన్నీ చేస్తే మాకు మిగిలేది బూడిద మిగులుతుంది. ఇక మేము బతికేది ఎట్లా, రైతులు మేము బాగుపడేది ఎట్లా? దీనిపై గవర్నమెంట్ ఏమైనా స్పందించి మాకు ఆర్థిక సహాయం చేయగలరని గవర్నమెంట్